వీర హనుమాన్ తరువాయి భాగం. హనుమంతుడు సీతను తలుచుకొని ఒక నమస్కారం చేసి ఇలా చెప్పాడు. నేను మహేంద్ర పర్వతం మీద నుంచి ఎగరటం మీరందరూ చూశారు కదా. నేను ఆకాశంలో పోతూ ఉండగా ఒక అందమైన బంగారు శిఖరం నా దరికి అడ్డంగా పైకి లేచింది. నేను దాన్ని బద్దలు కొడదాం అనుకున్నాను. కానీ అది నన్ను ఎంతో వాత్సల్యంతో పలకరించి నా తండ్రి వాయుదేవుడు తనని ఇంద్రుడి బారి నుంచి కాపాడాడని, తన పేరు మైనాకుడని, రామకార్యం మీద పోతున్న నాకు సహాయం చేస్తున్నానని అన్నది. నేను తొందరలో ఉన్నానని చెప్పి మైనాకుడి వద్ద సెలవు పుచ్చుకొని ముందుకు వెళ్ళాను. తరువాత సర్పమాత అయిన సురస నన్ను మింగుతానని వచ్చింది. నేను అతి పవిత్రమైన పని మీద పోతున్నానని, పని తీరగానే వచ్చి తనకు ఆహారం అవుతానని చెప్పినా ఆమె వినిపించుకోలేదు. నేను అంగుళం ప్రమాణం గల దేహంతో సురస నోట దూరి మరుక్షణం బయటికి వచ్చేశాను. తరువాత సురస నన్ను దీవించి మరీ పంపించింది. మరికొంత దూరం వెళ్ళాక నా నీడను ఏదో పట్టుకున్నది. అది సముద్రంలో ఉన్న ఒక భయంకర రాక్షసి. నేను చేసేది లేక అతి చిన్న రూపంతో దాని లోపలికి ప్రవేశించి దాని గుండె చీల్చి బయటికి వచ్చాను. దాని పేరు సింహిక అని విన్నాను. తరువాత నేను లంక చేరి రహస్యంగా లంకా నగరం ప్రవేశించాను. అక్కడ లంక గొప్ప రాక్షసి రూపంలో నా ముందు నిలబడింది. నేను దాన్ని జయించి సీత కోసం వెతకసాగాను. రావణుడి ఇంట సీత లేదు. ఆమె నాకు ఒక గొప్ప ఉద్యానవనంలో కనిపించింది. ఆమె కృషించింది. జుట్టంతా జడకట్టుకుపోయి శోకదేవతలాగా భయంకరులైన రాక్షస స్త్రీల మధ్య కనిపించింది. ఈ విధంగా హనుమంతుడు తాను చూచినది చేసినది పూసగుచ్చినట్లు వానరులకు చెప్పాడు. చిట్ట చివరకు అతను ఇలా అన్నాడు. సీత మహాపతివ్రత. ఆమెను చూడగానే నాకు ఆమె పట్ల ఎంతో భక్తి కలిగింది. ఆమె వీరపత్ని. తన భర్తే రావణుణ్ణి చంపాలని ఆమె పట్టుదల నేనొక మాట మీతో చెప్పాలని వచ్చాను. రావణుని చంపడానికి మనం చాలుతాం. మనం అలా చేసి సీతతో సహా రామలక్ష్మణుల వద్దకు పోవటం మంచిదని నా ఉద్దేశం. నిజానికి నేనే రావణుని చంపగలను. ఇంద్రజిత్తు ప్రయోగించే అస్త్రాలు నన్నేమి చేయలేవు. మీరు సరేనంటే నేను ఇంద్రజిత్తును కూడా చంపేస్తాను. జాంబవంతుడు, అంగదుడు ఒంటరిగా రాక్షసులందరినీ హతమార్చగలరు. ఎవరి చేతను చావకుండా వరం పొందిన మైందుడు, ద్విదుడు అనే మహాబలులైన రాక్షసులు ఉన్నారు. మీరేమంటారు? అంగదుడు హనుమంతుడు చెప్పిన దానికి వెంటనే ఒప్పుకొని, అవును, మనం సీతాదేవిని చూసిన మీదట ఆమెను వెంట తీసుకుపోకుండా రాముడి దగ్గరికి వెళ్ళటం చాలా తప్పు. సీతాదేవిని చూశాం కానీ ఆమెను తీసుకురాలేదు అని రాముడితో ఎలా అనగలం? రాక్షస ముఖ్యులందరినీ హనుమంతుడు చంపనే చంపాడు. ఇక మనకి మిగిలింది మాత్రం ఏమిటి? సీతాదేవిని తీసుకుపోదాం అన్నాడు. జాంబవంతుడు అంగదుడితో, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ మనం రాముడి ఆజ్ఞ ప్రకారమే నడుచుకోవలసిన వాళ్ళం కదా, అలా చేద్దాం అన్నాడు. రాముడు వానరులతో సీతను చూసి రమ్మన్నాడు గాని సీతను తీసుకురమ్మనలేదు కదా. సీత వాళ్ళ వెంట రావటానికి సిద్ధంగా లేదని హనుమంతుడు వానరులకు చెప్పాడు కూడా. అందరూ జాంబవంతుడి ఆలోచనకు సమ్మతించారు. ఇక వాళ్ళు శీఘ్రంగా రాముడి వద్దకు తిరిగి వెళ్లి సీత కనిపించిన వార్త చెప్పవలసి ఉన్నది. వానరులందరూ ఆకాశ మార్గాన బయలుదేరి భూలోకానికి నందనవనం అనదగిన మధువనం చేరారు. మధువనాన్ని కాపాడడానికి సుగ్రీవుడు తన మేనమామ అయిన దదీముఖుడు అనే వాణ్ణి నియమించాడు. మధువనం చేరగానే వానరులు మధువు తాగడానికి అంగదుడి అనుమతి కోరారు. అంగదుడు సరేనన్నాడు. సీత కనిపించిన ఆనందంలో వానరులు తప్పతాగి ఒకరినొకరు ఇంకా ఇంకా తాగమని ప్రోత్సహించుకుంటూ నృత్యాలు చేశారు. కొందరు వెర్రి నవ్వులు నవ్వారు. మరికొందరు ఒళ్ళు తెలియకుండా పడిపోయారు. కొందరు పరుగులు తీశారు. కొందరు ఎగిరారు. మరికొందరు కేకలు పెట్టారు. కొందరు చిన్న గుంపుగా భుజాలు భుజాలు పట్టుకొని తిరిగారు. కొందరు రహస్యాలు చెప్పుకున్నారు. కొందరు పాడారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు తూలుతూ తప్పటడుగులు వేస్తూ పడ్డారు. ఒక్కడికి కూడా ఒంటి మీద సరి అయిన స్పృహ లేదు. వానరులు వనంలో ఉన్న మధువంతా తాగేయటమే గాక చెట్లు కూడా పాడు చేయటం చూసి దదీముఖుడు ఆగ్రహించి వానరులందరినీ వనంలో నుంచి పొమ్మన్నాడు. ఎవ్వరూ వినిపించుకోలేదు. అతను నయానా భయానా వాళ్లను హెచ్చరించే యత్నించాడు. వాళ్ళు అతని మీద పడి గిల్లి రక్కి నానా విధాలుగా పీడించారు. హనుమంతుడు వానరులతో, మీరు తాగండి, ఎవరడ్డం వస్తారో చూస్తాను అంటూ ప్రోత్సాహం ఇచ్చాడు. హనుమంతుడు, చెడ్డ పని చేయమన్నా చేస్తాను, మంచి పని చేయమంటే ఎందుకు చేయను అన్నాడు అంగదుడు మైకంలో. అంగదుడు మాటలకు వానరులు హర్షించారు. వాళ్ళు తమకు అడ్డం వచ్చిన కాపలి వాళ్ళను కొట్టి మధువు తాగుతూ చెట్ల మీద పళ్ళం తిన్నారు. వాళ్లను అడ్డేవాళ్ళు లేకపోయారు. మొత్తం మీద మధువనం నాశనమైంది. దదీముఖుడు ఈ దురాగతాన్ని చూస్తూ ఊరుకోలేక తన బలగాన్ని తీసుకొని భయంకరంగా అరుస్తూ వానరుల మీదకు యుద్ధానికి వచ్చాడు. అంగదుడు దదీముఖుడు తన తాత అన్నది కూడా పాటించకుండా అతన్ని చావగొట్టాడు.
ఇక చేసేది లేక దదీముఖుడు తన వాళ్ళను వెంటబెట్టుకొని సుగ్రీవుడి వద్దకు వెళ్ళాడు. దదీముఖుడు వచ్చి తన కాళ్ళ మీద పడగానే సుగ్రీవుడు ఏం కొంప మునిగిందోనని భయపడి, అయ్యో నా కాళ్ళ మీద పడ్డమేమిటి, లేలే, నీకేం భయం లేదు, ఏం జరిగిందో చెప్పు, మధువనంలో అల్లరి ఏమీ లేదు కదా అన్నాడు. రాజా, నీ తండ్రి వృక్షరజుడు కాలంలో గాని నీ కాలంలో గాని ఎవ్వరూ చెయ్య సాహసించని అన్యాయం మధువనానికి ఈనాడు జరిగింది. అంగదుడు మొదలైన వానరులు అందులోకి ప్రవేశించి అడ్డం వచ్చిన వాళ్ళను చావగొట్టి తాగినంత మధువు తాగి పారబోసినంత పారపోశారు. నీ భయం కూడా వాళ్లకు లేకుండా పోయింది అన్నాడు దదీముఖుడు. దదీముఖుడు సుగ్రీవుడి వద్దకు వచ్చినది అతని వెంట రామలక్ష్మణులను చోటికి. దదీముఖుడు దేనికి వేదన పడుతున్నాడో అర్థం కాక లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి ఇతని ఏమిటి చెబుతున్నాడు అని అడిగాడు. సుగ్రీవుడు లక్ష్మణుడితో, మనం సీతను వెతకడానికి దక్షిణంగా పంపిన వానరులు మధువనం చేరి అక్కడ తప్పతాగి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారట. వాళ్ళు సీతను చూసి ఉండాలి, లేకపోతే వాళ్ళు మధువనాన్ని చెరిచేటంత సాహసం చేయరు. వాళ్ళలో హనుమంతుడు తప్పక సీత జాడని తెలుసుకోగలిగి ఉంటాడు. ఈ పని అతని వల్ల తప్ప మరొకరి వల్ల కాదు. జాంబవంతుడు, అంగదుడు, హనుమంతుడు ఏకమైతే అపజయం ఉండదు. లక్ష్మణ, నువ్వు కూడా ఆలోచించు. వాళ్ళు సీతను చూసి ఉండకపోతే ఇలా ప్రవర్తించరు. మధువనం నా తండ్రికి బ్రహ్మదేవుడు ఇచ్చినది అన్నాడు. ఈ మాట విని రామలక్ష్మణులు చాలా ఆనందించారు. సుగ్రీవుడు దదీముఖుడితో, వానరులు మధువు తాగితే తాగని, పని చేసుకొని వచ్చారు గనక నేను వారిని క్షమించగలను. వాళ్ళు వెళ్ళిన పని ఎలా చేసుకొచ్చారో వినాలని నేను రామలక్ష్మణులు కుతూహల పడుతున్నాం అన్నాడు. దదీముఖుడు సుగ్రీవుడికి రామలక్ష్మణులకు నమస్కారాలు పెట్టి దిగులు తీరిపోయి వచ్చినట్లుగానే తిరిగి మధువనానికి వెళ్ళి, అంగదుడా, మా వాళ్ళు నిన్ను అడ్డగించారని కోపం పెట్టుకోకు. నువ్వు యువరాజు. ఈ మధువనం మీద నీకెంత అధికారమైనా ఉన్నది. మాదే పొరపాటు, క్షమించు. మీరంతా ఇక్కడికి విచ్చేశారని సుగ్రీవుడు ఎంతో సంతోషించాడు. మిమ్మల్ని అందరినీ వెంటనే పంపమని చెప్పాడు అన్నాడు. అంగదుడు వానరులతో, మనం ఇక్కడికి వచ్చిన వార్త రాముడికి తెలిసినట్లున్నది. మనం ఇక వెళ్ళకపోవటం మంచిది కాదు. అందరూ బాగా తాగి సేదేదారు గనక ఇక్కడ మనకి ఇంకేం పని అన్నాడు. వానరులు బయలుదేరటానికి సిద్ధంగానే ఉన్నారు. అంగదుడు ఆజ్ఞాపించకపోయినా అతని మాట వారికి ఆజ్ఞ. అంగదుడు ఆకాశంలోకి లేవగానే వానరులంతా లేచారు. వాళ్ళు మేఘాల్లాగా గర్జిస్తూ సుగ్రీవుడు వద్దకు బయలుదేరారు. ఈ సమయంలో సుగ్రీవుడు రాముడితో, వానరులు సీతను చూసి వచ్చారంటానికి సందేహం ఏమీ లేదు. నేను పెట్టిన గడువు దాటిపోయినా ఇంతకాలానికి వాళ్ళు తిరిగి రానేరారు. అంగదుడు పని పూర్తి చేయకుండా నన్ను చూడలేడు. మొదలు మధువనంలో అలా ప్రవర్తించాడు. సీత సమాచారం తెలిసిందే అనుకోవచ్చు. ఇక నీ దుఃఖం తీరినట్టే అన్నాడు. అదే సమయంలో వానరులు ఆకాశంలో ఎగురుతూ చేసే సింహనాదాలు వినివచ్చాయి. మరికొద్ది క్షణాలు గడిచేసరికి వానరులందరూ సుగ్రీవుడి ముందు వాలారు. హనుమంతుడు రాముడికి సాష్టాంగ నమస్కారం చేసి, చూశాను సీతను, ఆమె క్షేమంగా ఉన్నది అన్నాడు. రాముడు అతని కేసి ఎంతో ఆప్యాయంగా చూశాడు. అతను వానరులతో, వానరులారా, సీతాదేవి ఎక్కడ ఉన్నది? నా పట్ల ఆమె భావం ఎలా ఉన్నది? ఏమీ దాచకండి, అంతా నాకు వివరంగా చెప్పండి అన్నాడు. మిగిలిన వానరులు హనుమంతుడితో, నువ్వు చెప్పు అన్నారు. హనుమంతుడు సీత ఉన్న దిక్కుకు తిరిగి దండం పెట్టి ఆమె తనకు ఇచ్చిన మణిని రాముడికిచ్చి తాను సీతాదేవిని ఎలా చూసినదో చెప్పాడు. నేను 100 యోజనాలు గల సముద్రాన్ని దాటి సీతాదేవిని వెతకటానికి వెళ్ళాను. అక్కడ రావణుడు ఉండే లంకాపట్నం ఉన్నది. ఆ లంకలో సీతాదేవి రాక్షస స్త్రీల నడుమ కృషించి జీవిస్తున్నది. ఆమె అనుభవిస్తున్న కష్టాలు ఆమెకు రావాల్సినవి కావు. నేను ఆమెను చూసే సమయానికి ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకొని ఉన్నది. నేను ఎలాగో ఆమెకు నమ్మకం కలిగించి ఆమెతో మాట్లాడాను. మీరు చిత్రకూట పర్వతం మీద ఉండగా జరిగిన ఒక కాకి వృత్తాంతం నీకు గుర్తుగా చెప్పింది. ఆమె నీ చూడామణ్ణి ఎంతో శ్రద్ధగా కాపాడిందట. తాను ఇంకా 1 నెల మాత్రమే జీవించి ఉండగలనని నీకు సుగ్రీవుడికి చెప్పమన్నది. అందుచేత సముద్రం దాటే ఉపాయం ఏదో ఆలోచించండి. హనుమంతుడిచ్చిన చూడామణ్ణి రొమ్ము మీద పెట్టుకొని రాముడు బోర్న ఏడ్చాడు. అతనితో పాటు లక్ష్మణుడు కూడా ఏడ్చాడు. కళ్ళనీళ్లు కారుతూనే రాముడు సుగ్రీవుడితో, ఈ చూడామణ్ణి చూడగానే నా గుండె ద్రవించిపోతున్నది. దీన్ని జనకుడు సీతకిచ్చాడు. పెళ్లి సమయంలో సీత దాన్ని తలలో పెట్టుకున్నది. దీన్ని చూస్తే నాకు దశరథుణ్ణి జనకుణ్ణి చూసినట్టుగా ఉన్నది, సీతను చూసినట్లు కూడా ఉన్నది అన్నాడు. ఇదండి ఇవాల్టి కథ. తర్వాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.